నేను కొడితే అదోలా ఉంటుందని ఆళ్ళు ఈళ్ళు చెప్పడమే గానీ, నాకు కూడా పెద్ద తెలీదు. ఇప్పుడు మీకు గూడా తెలుస్తుంది అని ఎక్కడో మీరొక సినిమా డైలాగ్ వినే ఉంటారు. 'బిజినెస్ మ్యాన్' సినిమాలో మహేష్ బాబు చెప్పిన మాదిరే సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్స్ కూడా ఆర్‌సీబీ బౌలింగ్‌ను చితక్కొట్టాడు. ఏ మాత్రం కనికరం లేకుండా బెంగుళూరు బౌలర్లపై విరుచుకుపడుతూ చిన్నస్వామి స్టేడియంలో పరుగుల వరద పారించేశారు. కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి అన్నట్టుగానే వీళ్ళ తీరు నడిచింది. అయితే ఇక అభిమానులైతే ఈ విధ్వంసాన్ని చూడలేక ముఖ్యంగా బెంగుళూరు అభిమానులు ప్లకార్డ్‌లు కింద పడేసి బయటికెళ్ళిపోయారు. ఆ అభిమానుల పరిస్థితే ఇలా ఉంటే, ఆర్‌సీబీ ఆటగాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? మన ఎక్స్‌ప్రెషన్ కింగ్ అయిన విరాట్ కోహ్లీ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, ఇక భరించలేనంతగా ఉంటుంది. ఆర్‌సీబీ ముఖ చిత్రం భావించే స్టార్ వికెట్ కీపర్ స్టార్ విరాట్ కోహ్లీ అయితే తీవ్రమైన అసహనానికి లోనయ్యాడు. రైజర్స్ బ్యాటర్స్ తమ సొంత మైదానంలో దుమ్ము రేపుతుంటే అసలు చూడలేకపోయాడు. ఏ దశలోనూ వారిని కట్టడి చేయలేని బౌలర్లు చేతులెత్తేస్తుంటే గాల్లోకి కాలితో పంచులు విసురుతూ కోపాన్ని వెళ్ళగక్కాడు. అదే సమయంలో వికెట్లు పడిపోయినప్పుడల్లా జట్టును ఉత్సాహపరుస్తూ చప్పట్లు కొడుతూ సంతోషం వ్యక్తం చేశాడు. ఇలాగా కోహ్లీ నిన్న తన ఎక్స్‌ప్రెషన్స్ అన్నిటిని బయటపెట్టాడు. ఒక పక్కన కోపం, ఇంకొక పక్కన నిరాశ, ఇంకొక పక్కన బాధ, ఇంకో పక్కన ప్రోత్సహించాలన్న కసి. అబ్బబ్బబ్బబ్బబ్బా! అసలు కోహ్లీ ఎక్స్‌ప్రెషన్స్‌తోనే నిన్న మ్యాచ్ 2 గంటల పాటు ముందుకు నడిచిందని చెప్పొచ్చు. ఈ రకంగా విరాట్ కోహ్లీ ఎక్స్‌ప్రెషన్స్ అయితే మనకేం కొత్త కాదు గానీ, నిన్న ఆ ఎక్స్‌ప్రెషన్స్ పీక్‌కి వెళ్ళిపోయాయి. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.